సంగతులన్నీ నేను తెలుసుకున్నాను. నువ్వు అబద్ధం ఆడకుండా నువ్వు నిజంగా తెలుపు, లేదంటే నీ ప్రాణం తీసేదాను. ఏమిరా బిడ్డ, ఎవడు వాడురా? అక్కమాకాకి మరి పేరుని ఊరుని తలుపు మరి పొడి వాడిని పట్టుకొని తెచ్చి నీకే అప్పగించి నువ్వే వానికి తగిన శిక్ష నీ కూడా వేపించు బాలిగా. అక్క మాంగారికి ఉన్నారు, ఒక సోదరు ఉన్నారు బాలిగా. ఆమె కొడుకే మాట మీకే కదా తోటలో అక్కమాకాలకి నా బడులను పంపించి వాణ్ణి తీసుకువచ్చి నీకే అప్పగించి వాడిని హతమార్పించేదను. వాడి సంగతి
పట్టుకొచ్చి బంధించి అపరాధించేదాన్ని వారిగా నా మాటలు నమ్ము. ఎక్కువ వారిగా పెట్టుబడివాడు మాట్లాడి నా చెల్లెల కొడుకు వాడు ఇక్కడ పెట్టుకున్నా అలనాడే కడలు చేరి ఆ కథలు కట్టగా చెప్పలేని వల్ల మా చెల్లె దూరంగా నమ్మవలసి ఉందంటే మంగళాలతో ఆ పసుపుని బొల్లిలో వచ్చి ఇష్టమంటే నేను అలనాడే చచ్చిపోయినాను అనుకున్నా. అక్కడ మంగళాలు కూడా చెప్పలేదు. వస్తున్నా నా పడవాడు నా శత్రువు అంటే కోపంలోని ఆ కామరాజుతో తండ్రి ఏమంటున్నారా నేను Mira,
పంపినప్పుడు ఆ వీరశూర భటులు అతను చెప్పలేదా? అయితే బాలిక నేను వనితమ్మ మేడపైన ఉండుము. నేను ఆ వీరప్ప మన దగ్గరికి ఏ రీతిలో వస్తాడో నేను అతడు రాగానే అది అతమార్పిస్తాను. ఈ విధముగా ఆ యొక్క నమ్మనాల రాజు వండితమ్మ మేడ వచ్చి వండితమ్మ మేడ పైన తన కూతురైన కామరతిని ఉంచగా ఆ యొక్క కామరతి నా మేడ మధ్యను ఇంతసేపు తొమ్మిది వ్యక్తుల్లో భావాన్ని తెచ్చిపోయింది. నా మధ్య ఇంతవరకు రాకపోయానని చెప్పి వీరప్ప తన మనసులో ఏమని పొందుతున్నారా? ఓ వీరప్ప దేవుడా, వీరప్ప దేవుడా, వీరప్ప దేవుడా. కోమలాంగి కామరాజు నా మేనమావయ్యకు నమ్మినారాజు ఏమి మాకు ఉపాయం పండినాడు. నేను ఇప్పుడు గ్యారెంటీ వేసుకున్న పోయి నా కామరాజుని తీసుకొచ్చేది. అలనాడు కాకుండా తన మేనమాన కామరతి గురించి ఆ వీరప్ప దేవుడు ఒక కామలను ఆడించే కారణంగా చూసుకొని ఆ యొక్క నాలుగు కొంత కథనములకు ఏ విధంగా పోతున్నాడనగా చూడండి.